సహజంగా అన్నీ అనుకూలంగా ఉంటే నేనైనా మీరైనా భక్తి బాగా చేస్తాం. దెబ్బ మీద దెబ్బ పడతామన్నా, ఇరుకులో కాలు పడతామన్నా, ఇంటి ఎదురుకున్న వాడు నిందిస్తున్నా, సాతాను విజృంభించినట్టున్నా మనకేమనిపిస్తుందో తెలుసా? ఇక మన వల్ల కాదు అని. కానీ ఉపద్రవం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, సమస్యలు ఎక్కువగా వచ్చినప్పుడు నీకు ఆధారం ఏమిటో తెలుసా? ఈ వాక్యమే. ఈ వాక్యము మనం అంగీకరించి దాని ప్రకారం నడవగలిగితే, అంటే ఇరుకులో కూడా ఉపద్రవములో కూడా మనం దేవునితో నడవగలిగిన వారం అవుదుముగాక. ఎప్పుడైతే సంఘం వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతుందో ఆ సంఘానికి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా దాని పయనం ఆగదు. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడు? ఆహా, నీ వాక్యము దొరికితే జుంటె తేనె ధారల కంటేను క్రొవ్వు మెదల కంటే నాకు అమితమైన ఆనందం కలుగు చేస్తుందిగా. అందుకే మాటి మాటికి శ్రమలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాక్యాన్ని వినేవాళ్ళు, చదివేవారు ఆ వాక్యమందు ఆనందిస్తూ నడిచేవాడు. మోషే దేవునితో నడిచాడు, హానోకు దేవునితో నడిచాడు. బైబిల్ ఉన్న భక్తులంతా హానోకులాగా పక్కన నడవకపోయినా వాక్యానుసారంగా నడుస్తూ వచ్చారు. దేవుడు అనుకున్నాడట, ఈ మోషేను నేను ఐగుప్తు దేశానికి పంపించి పాలు తేనెల దేశానికి నా ప్రజలను విడిపించేందుకు ఫరో దగ్గరికి పంపిస్తాను అని దేవుడు మనసులో అనుకున్నాడట. అనుకున్నాక ఏం చేశాడో తెలుసా? అతగాడిని అంతఃపురంలోంచి ఈడ్చుకుంటా అరణ్యంలో తీసుకువెళ్ళాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు మందల వెనక నడిచాడు. దీని మన భాషలో చెప్పాలంటే ఇది ట్రైనింగ్ పీరియడ్, శిక్షణా కాలం. అంటే 40 సంవత్సరాలు దేవుడు ఊరకనే మోషేని అరణ్యంలో తిప్పరా. ఫరో లాంటి మూర్ఖుడి దగ్గర నిలబడాలి అంటే కాళ్ళకు సత్తా కావాలి. అందుకని 40 సంవత్సరాలు నేను అరణ్యంలో తను నడిపిస్తాను. అందరికీ 40 అని కాదు, కానీ యేసు ప్రభుతో నీకు ఒక నడక నేర్పించి పంపిస్తాడు. అగ్నిలో కాళ్ళు నడిచేడతాయా? వాడు విసిరి వేస్తున్నారు అనుకోండి, చేతనంత వరకు మనిషి గడగడలాడతాడు, కాళ్ళు ఆడిస్తాడు, చేతులు ఆడిస్తాడు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయాసపడతాడు. మరి అగ్నిగుండంలోకి వెళ్ళి విసిరేస్తుంటే మన తాఫీగా వెళ్ళిపోయి అందులో పడి నడవగలిగారు ఏమిటి? కారణం ఏమిటో తెలుసా? మన పితరులంతా దేవుని దగ్గర శిక్షణ పొందారు, దేవుని దగ్గర నడకను నేర్చుకున్నారు. అగ్ని వంటి శ్రమలు వచ్చినా మా పాదాలు బెనకవు. ఈ రోజున ప్రభువుతో నడిచే పాదాలు మీకుండునగాక, ప్రభువుతో నడవగలిగిన కృప మీకు కలుగునగాక. నాకైనా నీకైనా అది అవసరం.